హలో అండి. మన లాయక్స్ టీం తరపు నుంచి మీ అందరికీ ముందుగా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మీ దృష్టిలో ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మరి మన టీం ఏం ఆన్సర్ చెప్తారో చూద్దామా? సో మన టీంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఇదే క్వశ్చన్ అడిగాను. సో వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో చూద్దాం. లాస్ట్లో నేను కూడా ఆన్సర్ చేస్తాను. మీ ఆన్సర్స్ కూడా కమెంట్స్లో పెట్టండి. విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం మల్లీశ్వరి మ్యామ్ ఫోన్ చేసి స్వాతంత్రం అంటే ఏంటి మీ దృష్టిలో అంటే నేను ఒక అభిప్రాయం చెప్పడం జరిగింది. దాని పిల్లలందరికీ ఎందుకు చెప్పకూడదు సార్ మీరు అని చెప్పి అడిగిన క్రమంలో ఈ వీడియో చేస్తున్నాను. నా దృష్టిలో స్వాతంత్రం అనేది వ్యక్తికి సంబంధించింది. వ్యవస్థ యొక్క స్వాతంత్రానికి అర్థం వేరు, దేశం యొక్క స్వాతంత్రానికి అర్థం వేరు. దేశం స్వాతంత్రం, నేషనలిజం, జాతీయవాదం ఈ భావనలన్నీ కూడా మీకు ఎంతోమంది ఎంతో క్షుణ్ణంగా చెప్పి ఉంటారు. నా దృష్టిలో స్వాతంత్రం అంటే ఒక వ్యక్తి తన భయాన్ని, బాధను, ఆందోళనను వీటన్నిటికీ దూరం జరిగి ఆనందంగా, ఆరోగ్యంగా, అనుభూతులతో కూడి బతకడమే స్వాతంత్రం. అండ్ ఐ కాల్ దట్ యాజ్ లిబరేషన్ ఆఫ్ సోల్. లిబరేషన్ ఆఫ్ సోల్ అంటే మీ అంతరంగికం ఎంతో స్వచ్ఛంగా, ప్రేమగా ఉండాలి. ఎంపతి, కంపాషన్తో నిండి ఉండాలి. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. రెండోది, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. నా జీవితం అందరూ చాలా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ ఎవరూ చూడని జీవితాన్ని నేను చూశాను. బట్ ఆల్వేస్ ఫేస్ ఎవ్రీ హజార్డ్ విత్ ఎ స్మైల్, every adversity with a smile. Ek sapna tha, that is the word I heard. Ek soch thi. Sapna and soch, it means a dream, a thought. This can make a big difference to world. Whenever I feel low, I listen to that song, Ek sapna tha, ek soch thi. Ek soch and ek sapna, a thought and a dream can make a big difference to everyone. So once you liberate your soul and you focus on what you want to be and what gives you happiness, then the life will be very different. And whatever the adversity you may face, అంటే మీకు వచ్చే అడ్డంకులు అవన్నీ కారు మొబ్బుల్లా తొలగిపోతాయి. అంటే మీ ఫోకస్ స్పష్టంగా ఉండాలి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. రెండోది, మీకు నచ్చిన పని మాత్రమే మీరు చేయండి. మీ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కింద ఎవరు మీ మీద ఒక పని పుష్ చేసినా కానీ చేయకండి. లిబరేట్ ఫ్రమ్ సమ్ force which makes you to do the work that can demean you or that can violate your respect and dignity, even if he is the biggest person on this earth or most powerful person on this earth. I request you again, be that warrior and be that kind soul and liberate your soul for the future. This is how I consider myself as independence. Though it's a bit philosophical, I believe in it strongly. Thank you very much. And this is Dr. Ram Babu signing off for Law Excellence. Thank you. Welcome to Law Excellence. Happy Independence Day to all of you. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? స్వతంత్రం అంటే ఏంటంటే పరాధీనత లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడి ఉండకుండా ఉండడమే నిజమైన స్వతంత్రం. అంటే మన జీవన గమ్యాన్ని వేరే ఎవరో నిర్దేశించకుండా మన జీవన గమ్యాన్ని మనమే నిర్దేశించుకోగలిగి ఉండడం. అంటే స్వావలంబన అంటే ఏంటి? మనం బతకటానికి కావలసినటువంటి దాన్ని మనమే కష్టపడి సంపాదించుకోవడమే నిజమైన స్వతంత్రము. అంటే మన లక్ష్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి, మన ప్రణాళికల్ని మనమే రూపొందించుకోవాలి, మన కార్యాచరణ అంటే మన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనమే నిర్దేశించుకోవాలి, మనమే నియంత్రించుకోగలిగి ఉండాలి. పరిస్థితులకు అనుగుణమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనమే చేసుకోగలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్రం కావాలి అంటే ఒక్క స్వతంత్రమే రాదు. స్వతంత్రంతో పాటు హక్కులు కూడా వస్తాయి, హక్కులతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి. బాధ్యతలో డిసిప్లిన్, పంక్చువాలిటీ ఇవన్నీ ఇమిడి ఉంటాయి. అంటే ఒక్క స్వతంత్రమే రాదు, స్వతంత్రంతో పాటు హక్కులు కూడా మనకి వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్వతంత్రం అంటే ఏంటి? మన జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని మనమే తీసుకోవడం, తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి మనమే బాధ్యత వహించగలిగి ఉండటమే
నిజమైన స్వతంత్రము. కాబట్టి మనందరము ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు అటువంటి స్వాతంత్రాన్ని పొందాలని, అదే స్వాతంత్రాన్ని మనం జీవితాంతం కొనసాగించాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. హలో వ్యూయర్స్, మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనందరూ తెలుసు. అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి మన ఇండియన్స్కి ఇండిపెండెన్స్ డే అంటే నా ఒపీనియన్లో మనకు స్వతంత్రం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఎలాంటి వాటి కోసం పోరాడాం అంటే మన నిధులు మనకే ఖర్చు పెట్టాలని. అఫ్ కోర్స్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనది మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇంకా బ్రిటిష్ వాళ్ళు మిలిటరీ పైన ఖర్చు పెడుతుండే మనమేం ఖర్చు పెట్టాలన్నాం? మన హెల్త్ పైన ఖర్చు పెట్టాలన్నాం. ఇప్పుడున్నటువంటి కరోనా సమయంలో మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. దాంతోపాటు బీహార్లో వరదలు వచ్చినప్పుడు కానీ, కేరళలో వరదలు వచ్చినప్పుడు కానీ ఎలా ఒక కామన్ మ్యాన్ ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు కరోనా టైంలో ఈవెన్ కుటుంబ సభ్యుల నుండి కూడా కొంతమందికి సపోర్ట్ లేక, ఈ యొక్క ఆసుపత్రిలో సరైనటువంటి ఫెసిలిటీస్ లేక ఎంతమంది ప్రాణాలు ఈ యొక్క కరోనా టైంలో చనిపోతున్నారు కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ డివైడ్ అండ్ రూల్ వల్ల మనం ఎంత నష్టపోయినాం. ఇప్పటికి కూడా మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్యలో, దాంతోపాటు మనం ఈ యొక్క బెంగళూరులో చూసాం ఎలా అయితే రెండు వర్గాల మధ్యలో జరిగినటువంటి గొడవల వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది. సో మనం ఇవన్నీ చూసినట్టయితే కనుక మేము ఏవైతే కనుక బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనం సాధించుకోవాలనుకున్నామో అందులో కొన్ని మాత్రమే మనకు సహకారమైనవి. అది దేశానికి స్వతంత్రం రావడమైనా సరే, లేదా మనకు ఒక రాజ్యాంగం రావడమైనా సరే, మన ఓటు హక్కు అయినా సరే, మన ప్రభుత్వాలు మన గురించి పనిచేయడమైనా సరే. కాదు మిగతా విషయాలలో అంటే మహిళల భద్రతకు సంబంధించింది కానీ, పేదరికానికి సంబంధించింది కానీ, లేదా ఒక వ్యక్తుల యొక్క కుటుంబాల యొక్క తలసరి ఆదాయం పెరగడం గురించైనా సరే, ఈ యొక్క వ్యవసాయ రంగానికి సరైనటువంటి సపోర్టు లేకపోవడం, అందులో విఫలమవడమైనా సరే, వీటినన్నింటిని మనం సాధించినప్పుడే అది మన భారతదేశానికైనా, మన సమాజానికైనా, ఒక వ్యక్తికైనా కూడా నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినప్పుడే. ఎప్పుడైనా సరే ఒక మార్పు అనేది వ్యక్తి నుండి కుటుంబం నుండి సమాజం నుండి దేశానికి స్ప్రెడ్ అవుతుంది. నా ఒపీనియన్లో నేను ఇందాక చెప్పినట్టు ఇలాంటివి మనం సాధించినప్పుడే మన భారతదేశానికి కానీ, మన భారతదేశంలోని వ్యక్తులకు కానీ నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ ఇండిపెండెన్స్ డే. సీ యూ సూన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నా వంతు ఆన్సర్ చేయడం. ఇండిపెండెన్స్ అంటే ఏంటి అన్న దానికి మీనింగ్ చాలా అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా మారుతూ వచ్చింది. ఫస్ట్లో అసలు ఇండిపెండెన్స్ అంటే స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి ముందుగా అన్ని గేమ్స్, క్విజెస్ ఇవన్నీ చేసేవాళ్ళు. సో వాటిలో ప్రైజెస్ వచ్చేవి. స్పోర్ట్స్లో ఏమొచ్చేవి కాదు, ఏదో క్విజ్లోనో ఎస్ఏ కాంపిటీషన్స్లోనో వీటిలో వస్తే అవి తెచ్చుకోవడం. సో అప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ డే, ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి, చాక్లెట్స్ ఇస్తారు ఇలాగ. సో ఆ తర్వాత కాలేజ్కి ఇంటర్కి వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ డే అన్నా ఇండిపెండెన్స్ అన్నా పెద్దగా దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బీటెక్ వచ్చిన తర్వాత కొద్దిగా అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి, అది ఎలా వచ్చింది అన్నట్టుగా ఆలోచించడం. బట్ అప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు పెద్దగా దాని గురించి ఏం ఆలోచించలేదు. సివిల్ సర్వీసెస్కి వచ్చాక ఇనీషియల్ డేస్లో ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం, మన వాళ్ళు మనకు తెచ్చిపెట్టింది అంతవరకే. అప్పుడు ఇంకా ఇండిపెండెన్స్ దీనికి సంబంధించి ఇండిపెండెన్స్ డే అంటే కొన్ని మార్క్స్ వస్తాయి దీని గురించి బాగా చదివితే అన్నట్టుగా. ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రిపరేషన్ మొదలైన ఆ జర్నీలో చాలా బుక్స్ చదివాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను గాంధీజీ గురించి బుక్ చదువున్నాను. తెలుగులో చదివాను ఫస్ట్, ఆ తర్వాత ఇంగ్లీష్లో చదివాను. రెండు కూడా కొంతవరకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నా. సో ఆ తర్వాత చాలా వేరే బుక్స్, జవహర్లాల్ నెహ్రూ గారి బుక్ చదివాను. సో అది చదివినప్పుడు కూడా కొంతవరకు అర్థమైంది. ఆ తర్వాత ఇదిగోండి బుక్ చూసాను, రీసెంట్గానే దీన్ని చదివాను అనమాట. సో దీంట్లో డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్, వీటితో అసలు ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది ఏంటి అన్న దానికంతా సంబంధించి ఉంది. ఒక ఐడియా వచ్చింది. అంటే మనం ఎప్పుడు వీళ్ళు తీసుకొని వచ్చారు స్వాతంత్రం అన్నదానికి కొంత డిఫరెంట్ ఐడియా అనమాట.
ఇది ఏపీలో సోషల్ రిఫార్మ్స్ ఎలా జరిగాయి ఏంటి అన్నటువంటి బుక్ అన్నమాట. సో ఇది చదివాక మనం పొలిటికల్ మూమెంట్ అనుకుంటాం స్వాతంత్ర ఉద్యమం. పొలిటికల్ మూమెంటే కాదు, అదొక సోషల్ మూమెంట్. మనకి ఇండిపెండెన్స్ అనేది పొలిటికల్గా మనం కొలోనియల్ రూల్, బ్రిటిష్ రూల్ నుంచి ఇండిపెండెన్స్ సాధించామన్న దానికంటే కొన్ని సోషల్ ఇల్స్ నుంచి కూడా బయటకు వచ్చాము. అలాగ ఒక వ్యూ పాయింట్ అర్థమవుతూ వచ్చింది. ఆ తర్వాత ఇదిగో నేను ఎప్పుడన్నా మోడర్న్ హిస్టరీని రివైజ్ చేయాలంటే ఈ బుక్ చూసుకుంటాను, చిన్న బుక్. సో ఈ బుక్లో మీకు కనిపిస్తుందా? సో ఇట్లా దీంట్లో చదివాను, బట్ నాకు దీంట్లో మన ఎన్సీఆర్టీస్లో పోలిస్తే పెద్దగా ఏం రాలేదు. ఓవరాల్గా కొంతవరకు ఏంటి ఇండిపెండెన్స్ అంటే మనము, మన లీడర్స్, మన ప్రజలు అందరూ పోరాడి మనకి తెచ్చినటువంటి స్వాతంత్రం. దాని తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో అది అప్పట్లో చాలా లీడర్స్ యొక్క థాట్, యాక్షన్, స్ట్రగుల్ వీటన్నిటి వల్ల వచ్చింది అని. కానీ 2 years బ్యాక్ అనుకుంటాను ఈ బుక్ చదివాను. నాకు ఇది ఒక ఫేవరెట్ బుక్ అనమాట, ఉన్న వాటిలో ఫేవరెట్ బుక్స్లో ఇది ఒకటి. సో దీంట్లో ఏముంటుందంటే ఇండిపెండెన్స్ మనం ఎప్పుడు గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ వీళ్ళంతా చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ బుక్లో కామన్ పీపుల్ టువర్డ్స్ వి మార్చ్, కామన్ పీపుల్ అసలు ఎలా కాంట్రిబ్యూట్ చేశారు. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. సో మనం క్విట్ ఇండియా మూమెంట్ అన్నాం అనుకోండి, క్విట్ ఇండియా మూమెంట్లో ఒక కామన్ పర్సన్ సో ఎలా రెస్పాండ్ అయ్యారు, స్వదేశీ మూమెంట్ ఎలా రెస్పాండ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ బై వైలెన్స్, నాన్ వైలెన్స్ గాంధీజీ చెప్తారు కదా, ఎలా ప్రాక్టికల్గా అక్కడ ఉన్న వాళ్ళు చూశారు అన్నట్టుగా. ఇది ఎప్పుడో పాత బుక్ అనమాట, ఎక్కడో బుక్ ఎగ్జిబిషన్లో కొన్నాను. ఇది కొన్నాక అసలు నాకంటూ అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఇండిపెండెన్స్ మూమెంట్ అంటే ఏంటి అన్న ఆ ఓవర్వ్యూ మారింది. ఇప్పుడు నా దృష్టిలో వాట్ ఈజ్ ఇండిపెండెన్స్ అని అడిగితే ఎస్, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అన్ని విధాలుగా ఫ్రీడమ్, దాంతోపాటు సైకలాజికల్ ఫ్రీడమ్. ఇంతకుముందు మనం బ్యాక్వర్డ్, సో మనకి వీళ్ళు రూల్ చేస్తేనే మన కంట్రీ బాగుంటుంది అలాంటి ఫ్రీడమ్, అలాంటి ఆ థాట్స్ నుంచి ఫ్రీడమ్. బట్ సాడ్లీ ఇంకా చాలామందికి నా దృష్టిలో ఫ్రీడమ్ రానట్టే. పొలిటికల్గా పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది, కానీ సోషల్గా, ఎకనామిక్గా మన దేశంలో ఉన్న పావర్టీ, ఇన్ఈక్వాలిటీస్, డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీస్ ఇవి తగ్గినప్పుడు చాలా వరకు అందరికీ చూడండి, తినడానికి తిండి, పడుకోవడానికి ఇల్లు, మంచి స్కూల్స్ ఇవి లేకుండా ఇండిపెండెన్స్ అన్నదానికి మీనింగ్ చాలా చిన్నది. ఇవన్నీ ఉన్నప్పుడే రియల్ ఇండిపెండెన్స్. అది ఇవాళకి, మేబీ నెక్స్ట్ ఇయర్ మీరు అడిగినప్పుడు ఇంకోలాగా అర్థమవ్వచ్చేమో. ఇవాళకి ఈ వీడియో చేస్తున్న టైంకి నాకు అర్థమైన ఇండిపెండెన్స్ మీనింగ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వ్యూస్ కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.